మనలో చాలామందికి కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు తమను తాము తగ్గించుకుని దేవుని సన్నిధిలో ఎంతగానో రోదిస్తూ, విరిగి నలిగిన హృదయముతో, కన్నీటితో ప్రార్థన చేస్తూ, ఆయన కనికరం కొరకు, స్వస్థత కొరకు, విడుదల కొరకు ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. మరి వారి ప్రార్థన విని ఆ దేవాదేవుడు కరుణామయుడు అనేక సార్లు మరి వారిని కనికరించి స్వస్థపరిచి విడుదల ఇస్తూ ఉంటాడు. మరి అనేక మంది జీవితాల్లో ఆశీర్వాదాల కోసము, పిల్లల జీవితాలు బాగుపడాలని, బాగా చదువుకోవాలని, పైకి రావాలని, వివాహాలు జరగాలని, ఉద్యోగాలు రావాలని, ఇలా అనేక విషయాల కొరకు మరి దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేస్తూ కన్నీటితో ప్రార్థిస్తూ ఉంటారు. మరి వారి కన్నీటి ప్రార్థన చూసి దేవాదేవుడు అనేక సార్లు మరి వారు కోరుకున్న హృదయ వాంఛలను కనికరించి తీరుస్తూ వారికి ఆ హృదయ వాంఛలు నెరవేరుస్తూ ఉంటాడు. మరి అటువంటి వారు ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. మరి వారు ప్రార్థించేటప్పుడు ఆ సంఘంలో ఉన్నప్పుడు కానీ, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు కానీ, ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు కానీ ఎంతో నెమ్మదిగా, ఎంతో తమను తాము తగ్గించుకుని కన్నీటితో, చాలా దీనత్వంతో, అబ్బా ఎంత గొప్ప భక్తిపరులు కదా, ఎంత మంచివారు కదా అనేంత గొప్ప తగ్గింపు గుణంతో చాలా దీనంగా వారు ప్రార్థిస్తూ ఉంటారు. కానీ ఒక్కసారి వారు ఆ యొక్క సంఘాన్ని వదిలిపెట్టి కానీ, ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత కానీ, వాళ్ళు కోరికలు నెరవేర్చబడిన తర్వాత కానీ, ఆ చర్చ్ నుండి బయటకు వచ్చిన తర్వాత కానీ, ఆ యొక్క ఉపవాసం నుండి ముగించుకున్న తర్వాత కానీ వారిని గనక చూసినట్లయితే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. వీరైనా ఇంత దీనత్వం కలిగి ప్రార్థించారు, వీరైనా అంత విరిగి నలిగిన హృదయముతో దేవుని ముందు మొరపెట్టారు అని వారిని చూసినప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే వారి యొక్క జీవితము, వారి యొక్క నడవడిక, వారి యొక్క ప్రవర్తన, వారి మాటలు ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో ఒకలాగా ఉంటుంది. దేవుని ముందు ప్రార్థించేటప్పుడు ఒకలాగా ఉంటారు, బయటకు వచ్చిన తర్వాత ప్రజల ముందు, మరి తమ సహోదరుల ముందు, ఇతరుల ముందు, పబ్లిక్లో వారు డిఫరెంట్గా, కంప్లీట్గా వేరుగా ఉంటారు. వారి యొక్క ప్రార్థనా జీవితానికి, దేవుని ముందు వాళ్ళు నటించే విధానానికి, వారి యొక్క జీవితానికి అసలు సంబంధమే ఉండదు. చాలా డబుల్ మైండెడ్గా, ద్విమనస్కులుగా ఉంటారు. ఇటువంటి వారి గురించే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం పలుకుతుంది. పాపులారా మీ చేతులు శుభ్రము చేసుకొనుడి, విమనస్కులారా మీకు హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. యు సిన్నర్స్ క్లెన్స్ యువర్ హ్యాండ్స్, యు డబుల్ మైండెడ్ ప్యూరిఫై యువర్ హార్ట్ అని. మనలో చాలా మంది కూడా దేవుని సన్నిధిలో ఒకలాగా, దేవుని ముందు ప్రార్థన చేసేటప్పుడు ఒకలాగా, అది బయటకు వెళ్ళిన తర్వాత ప్రజల ముందు, మరి ఈ లోకంలో జీవించేటప్పుడు మరొకలాగా జీవిస్తారు. దేవుని ముందు చాలా దీనత్వము కలిగి, చాలా పరిశుద్ధులుగా క్రీస్తు ముందే, దేవుని ముందే నటిస్తారు. అదే నలుగురు ముందుకెళ్ళి ఈర్ష్య, అసూయ, ద్వేషము, పగ, ప్రతీకారాలు, అబద్ధము, పరాయివాడు సొమ్ము ఆశించడము, ఎగతాళి, హేళన, తీర్పు తీర్చడము, ఒకటేంటి అన్ని రకమైనటువంటి అవలక్షణాలు మరి వారిలో కనపడుతూ ఉంటాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, వీరినే మరి వాక్యం పలుకుతుంది విమనస్కులారా అని, డబుల్ మైండెడ్ పీపుల్. అలాంటి వారు దేవునికి చాలా దూరంగా ఉంటారు. ఒకవేళ దీవెనలు పొందుకున్నా సరే ఆ హృదయాలు మార్చుకోకపోతే, వారి జీవితము దేవుని యొక్క వాక్యానికి అనుకూలంగా మార్చుకోకపోతే ఆ దీవెనలు అన్నవి కంటిన్యూ కావు. తిరిగి పదే 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 ఆ యొక్క జీవితంలో పడిపోతూ ఉంటారు. పదే పదే మళ్ళీ వారు అర్థించినప్పుడు దేవుడు లేపుతూ ఉంటాడు, మరలా పడిపోతూ ఉంటారు. తిరిగి పడిపోకుండా ఆ దీవెనలు కంటిన్యూ చేసుకోవాలంటే, ఆ దీవెనలు అలా కొనసాగించుకోవాలంటే మారు మనసు పొంది మరి ఎలాగైతే దేవుని ముందు పరిశుద్ధంగా ఉన్నారో జీవితంలో కూడా, ఈ లోకంలో కూడా అదే రకమైన పరిశుద్ధతతో మరి దేవుని వాక్య ప్రకారం జీవిస్తూ ఉంటే తప్పకుండా మనం పొందుకున్నటువంటి దీవెనలు ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటాయి. మనం చేసే ప్రతి ప్రార్థన కూడా ఆ దేవాదేవుడు వింటాడు, కనికరిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.